మీటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన ఎంటైర్ పాండు సార్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. మనీషా మేడం అందరికి. సో లీడర్స్, నా పేరు సాయి కుమార్ అండి. నేను ఉండేది దేశముఖి విలేజ్, రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో. వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అవడానికి ముందు దాదాపుగా ఒక 10 సంవత్సరాలు 2014లో డిప్లొమా అయిపోయిన తర్వాత ఒక చిన్న జాబ్ తో నా కెరీర్ స్టార్ట్ అయింది బయట ప్రైవేట్ కంపెనీలో. డిప్లొమా అయిపోయిన తర్వాత ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేవు ఫైనాన్షియల్ గా. ఇంట్లో ఒక్కడనే అబ్బాయిని. సో ఫ్యామిలీకి కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలి అనే టెన్షన్ తో బీటెక్ నేను ఓన్ గా చదువుకొని, కాలేజ్కి వెళ్ళకుండా బీటెక్ నేను ఓన్ గా చదువుకొని ఎగ్జామ్స్ రాసుకొని పాస్ అయిన పరిస్థితులు అండి నాది. సో అలా బీటెక్ చేస్తూనే జాబ్స్ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశాను. సరే కదా, మన లైఫ్ మించిన లెసన్ కానీ, మన లైఫ్ మించిన గురువు కానీ ఇంకొకరు ఉంటారు అని. అట్లా చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ చూస్తూ పెరిగిన మనుషులు. చదువుకుంటూనే ఏదన్నా ఇంట్లో అడగకుండా నా బుక్స్ వరకు, నా కాలేజ్ ఖర్చుల వరకు చేసుకోవాలని డిప్లొమా చదువుకుంటున్న రోజుల్లోనే క్యాటరింగ్ చేస్తూ, చిన్న చిన్న నైట్ టైం పార్ట్ టైం చేస్తూ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఒక్క నిమిషం మేడం. మేడం ఇప్పుడు క్లియరా? ఓకే సార్. సో అలా డిప్లొమా చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ, డే టైం కాలేజ్కి వెళ్ళి నైట్ టైం సిటీలో ఫ్రెండ్స్ రూమ్లలో ఉంటూ క్యాటరింగ్కి వెళ్ళడం, నైట్ ఫంక్షన్స్ లో క్యాటరింగ్ చేయడం, ఏమంటారు ఊర్లో ఎక్కడన్నా హాలిడేస్ టైంలో పెయింటింగ్ జాబ్ ఉంటది కదా. పెయింటింగ్ అంటే కనీసం నాకు పెయింట్ అయినకి కూడా రాదు. పెయింటింగ్ కి ముందు ఈ విండోస్, డోర్స్ ఇవన్నీ క్లీన్ చేస్తారు కదా. సో అట్లాంటి చిన్న చిన్న పనులు కూడా చేసి నా కాలేజ్ ఖర్చుల వరకు, నా బుక్స్ వరకు, నా ఎగ్జామ్ ఫీజుల వరకు నేను అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫ్యామిలీకి ఇబ్బంది కావద్దు అన్న ఆలోచనతో చేసుకుంటూ ఉండేవాడిని. సో అట్లా డిప్లొమా అయిపోయిన తర్వాత రెజ్యూమ్ పట్టుకొని 3 సంవత్సరాలు చదివి డిప్లొమా సర్టిఫికేట్ పట్టుకొని జాబ్స్ కోసం బయట ఎన్నో కంపెనీలు అండి, ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాలు, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా కానీ, నాచారము, తురకపల్లి, సామీర్పేట, ఇట్లా ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏమంటారు తిరిగి కంపెనీకి ఏమంటారు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే, పెళ్లి ఉంటే ఎట్లా పెళ్లి పత్రికలు పంచుకుంటూ తిరుగుతామో, సో అట్లా రెజ్యూమ్ చేతిలో పట్టుకొని ఎన్నో కంపెనీల చుట్టూ తిరిగాము. ఆ టైంలో ఒకనొక టైంలో జాబ్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఫుడ్ సార్, ఆ రోజు నేను ఇప్పటికీ నా లైఫ్ లో మర్చిపోను. చెర్లపల్లిలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకసారి ఇట్లా రెజ్యూమ్స్ పట్టుకొని తిరుగుతున్నప్పుడు మధ్యాహ్నం ఆకలి విపరీతంగా వేస్తుంది. నేను మా ఫ్రెండ్ కిషోర్ అని ఇద్దరం ఉండే. సో తినడానికి ఏమీ లేదు, బాక్స్ లేదు. సో ఇద్దరు పాకెట్స్ ఎతికితే ఒక 3 రూపీస్ తన దగ్గర, నా దగ్గర ఎతికితే ఒక 3 రూపీస్ ఉన్నాయి. ఆ 3 రూపీస్ తో ఒక బేకరీకి వెళ్ళి ఒక స్వీట్ బన్ కొనుక్కొని 50-50 చేసుకొని మంచినీళ్ళు తాగి మళ్ళీ రెజ్యూమ్లు పట్టుకొని కంపెనీల చుట్టూ తిరిగాం. అలా తిరగంగా ఒక ఎలికో అని బాలనగర్ లో అండి, ఆ ఎలికో అనే కంపెనీలో ఒక 8,000 శాలరీకి నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఏమంటారు ఒక 30 నుంచి 40 మంది ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు నాతో పాటు. బట్ అది గాడ్ గ్రేస్ అనాలో లేకపోతే కష్టపడ్డందుకు ఫలితం అనుకోవాలో గానీ, ఆ 30-40 మందిలో ఇంటర్వ్యూస్ అవ్వంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఒక్కడికి జాబ్ వచ్చింది. సో అట్లా వచ్చిన అవకాశాన్ని పట్టుకొని 2014లో 8,000 శాలరీకి ఒక ప్రైవేట్ కంపెనీలో కెరీర్ స్టార్ట్ చేసిన నేను 2024 వరకు 10 సంవత్సరాల్లో హాఫ్ ఆఫ్ ది లైఫ్ అనొచ్చా, ఎన్ని కష్టాలు చెప్పలేని మాటల్లో కానీ అవన్నీ తలుచుకుంటే ఒక్కొక్కసారి వెనుపూసలో వణుకు అంటారు కదా, సైకలాజికల్ గా అదొక భయం ఏర్పడుతుంది అనమాట. ఇన్ని పడొచ్చామా లైఫ్ లో అని. అట్లా 8,000 శాలరీకి స్టార్ట్ అయిన నేను 2024 వెస్టీజ్ ప్లాట్ఫామ్ నాకు పరిచయం అయ్యే టైంకి దాదాపుగా నెలకి 1,00,000 నుంచి 1,50,000 శాలరీతో నా కెరీర్ మూవ్ అవుతుందండి. ఆ 10 సంవత్సరాల్లో నేను ఆల్మోస్ట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా స్టేట్స్ తిరిగాను.
శ్రీలంక ఇట్లా అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళాను జాబ్ పర్పస్ లోనే. సో ఎన్నో రాత్రులు, ఎన్నో సాటర్డేలు, ఎన్నో సండేలు, ఎంతో పర్సనల్ టైము కుటుంబాన్ని కాదని పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్ళు, దావతులు మొత్తం పర్సనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి కంపెనీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడితే 10 ఏళ్లకి గాను ఒక 3 కంపెనీలు మారుతూ వస్తే ఆ 8,000 శాలరీ, లక్షన్నర ప్యాకేజ్ కి రీచ్ అయిందండి నెలకి. సో అట్లాంటి టైంలో 10 ఏళ్ళు కష్టపడి కాస్త సెటిల్డ్ అని అనకూడదు కానీ ఓకే ఊపిరి పీల్చుకొని కాస్త ఓకే లైఫ్ లో ఎంతో కొంత ఆ ముందుకు వెళ్తున్నాము అన్న టైంలో పర్సనల్ గా ఉండేదండి. నాకు ఏమనిపించేది అంటే వెనక్కి తిరిగి చూసుకున్న 10 ఏళ్ల జీవితంలో కంపెనీ తప్ప నాకు ఇంకేం కనిపించలేదు పర్సనల్ లైఫ్. ఒక్కొక్కసారి ఏమనిపించేది అంటే బ్రతకడానికి వచ్చామా భూమి మీదకి, లేకపోతే ఈ కంపెనీలకి పని చేయడానికి మాత్రమే వచ్చామా అనిపించేది. పొద్దున్న లేస్తే సూర్యుడు ఆడక ముందుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఎప్పుడో సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ లో నుంచి బయటికి రావడం, ఇంటికి వెళ్ళి తిని పడుకోవడం. రొటీన్ అయిపోయింది. ఎంత రోబోటిక్ లైఫ్ అయిపోయిందంటే ఒక మిషన్ ని తయారు చేసి ఆ మిషన్ కి ఒక చిన్న ప్రోగ్రామ్ ఇస్తే అది తప్ప ఇంకో పని ఎట్లా చేయలేదో ఆ లైఫ్ అట్లా అనిపించేది. చూడ్డానికి మనుషులమే గానీ ఒక రోబో లాగా పనిచేస్తున్నామా జీవితంలో, ఇంక ఇది తప్ప లైఫ్ లో ఏమీ లేదా, మనకంటూ ఆశ లేదు, ఆశయాలు లేవు, కళలు లేవు, ఇంకేం లేదా, లైఫ్ అంతా తింటేనా, లైఫ్ అంతా జాబ్ చేయకూడదు, ఏదన్నా అవకాశం వస్తే బాగుండు అని నైట్ పడుకునేటప్పుడు ఎన్ని నిద్రలేతున్న రాత్రులు 1, 2, 3 దాకా ఆలోచిస్తూ ఏం చేస్తే ఇందులో నుంచి బయటపడతాం. స్టార్టింగ్ లో ఏమనిపించేది అంటే సార్ చదువుకునేటప్పుడు బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది, లైఫ్ మారుతుంది, ఇవన్నీ విన్నాం. అదే ఆశ ఉండేది, జాబ్ వస్తే లైఫ్ మారుతుంది, పోనీ జాబ్ లో స్టార్టింగ్ తక్కువ శాలరీ కాబట్టి శాలరీ పెరిగితే లైఫ్ మారుతుంది, ఇలా ఎదురు చూస్తూనే వచ్చాం కానీ లైఫ్ లో ఏ రోజు మార్పు కనిపించలేదు, హ్యాపీనెస్ అనిపించలేదు, ఆ సాటిస్ఫాక్షన్ లేదు, బ్రతుకుతున్నామన్న సాటిస్ఫాక్షన్ లేదు. సో అట్లా గడుపుతూ నాకు ఏదైనా అవకాశం వస్తే బాగుండు అని చూస్తున్న లైఫ్ సార్. ఎన్నో నిద్రలేని రాత్రులు ఆలోచిస్తూ గడిపాను. ఉద్యోగం వస్తే ఏదన్నా చేయొచ్చు అనుకున్నాను కానీ ఉద్యోగం వస్తే ఉద్యోగం తప్పితే ఇంకేమీ చేయలేము జీవితంలో అన్న విషయం బాగా అర్థమైంది 10 ఏళ్ల జీవితంలో. సో ఎంత చేసినా ఏం చేసినా నువ్వు ఇంకా చెయ్యాలి, నువ్వేం చేసావు అనే కంపెనీలను, మేనేజర్లనే చూసినాను తప్పితే నువ్వు ఇది చేసావు, ఇది సాధించావు అని భుజం తట్టి ముందుకు నెట్టే వాళ్ళని అయితే నేను నా కెరీర్ లో చూడలేదు సార్. సో కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటది, ఎంతసేపు చాపను రాకినట్టు రాకి మనకి ఏదో గింజలు పాడేసి వాళ్ళకి కావాల్సిన అన్ని చేయించుకోవడం తప్పితే ఇంకొక మైండ్ సెట్ ఉండదు కార్పొరేట్ లైఫ్ లో. బయట చూసే వాళ్ళకి బాగానే అనిపించింది నా జాబు. అరే వాడికి ₹1,00,000 శాలరీ అంట, పొద్దున్న లేస్తే కార్ లో వెళ్తున్నాడు, కార్ లో వస్తున్నాడు, బయట ఊరికి వెళ్తే ఫ్లైట్ లో వెళ్తున్నాడు, కంపెనీ హోటల్ బిల్లు కడుతుందంట, తినడానికి తిండి బిల్లు కడుతుందంట, ప్రతిదీ కంపెనీ చూసుకుంటదంట, మొబైల్ బిల్లు దగ్గర నుంచి కంపెనీ కడుతుందంట, అన్ని వసతులు కంపెనీ సమకూరుస్తుంది, వాడి లైఫ్ బాగుంది అని బయట చూసే వాళ్ళకి అనిపిస్తుంది సార్. కానీ నిజంగా లోపల పడే ప్రెషర్ ఎంత ఉంది, ఒక ఏమంటారు కూరగాయలని ఒక ఆలుగడ్డని కుక్కర్ లో పెట్టి ఉడకబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటది కార్పొరేట్ లైఫ్. టార్గెట్లు, ప్రెషర్లు, మీటింగ్లు, ఇంకా పొద్దున్న లేస్తే ఫోను, ల్యాప్టాప్ ఇవన్నీ మెడకేసుకొని తిరిగినట్టే. హాలిడే ఉన్నా ఇంటి దగ్గర ప్రశాంతత లేదు, లీవ్ పెట్టినా ఇంటి దగ్గర ప్రశాంతత లేదు. ఎక్కడికి పోయినా సరే వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళు ఫోన్ చేసే టైంకి ఎత్తాలి, వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టాలి. సో ఇలాంటి లైఫ్ లో ఉన్న నాకు కొన్ని పార్ట్ టైమ్స్ కూడా చేశానండి. ప్రెస్టీజ్ కి ముందు వేరే నెట్వర్క్ మార్కెటింగ్స్ లో కొంచెం అలా చేశాను. అన్నిటికీ మించి నేను చదువుకునే రోజుల్లోనే పార్ట్ టైం చేస్తూ ఏదైనా సాధించాలన్న తపనతో ఉన్న వ్యక్తిని కాబట్టి తెలియక ఒక కంపెనీలో 11,000, ఆ 11,000 కూడా ఊరికే కట్టలేదండి. మా అక్క మెడలో గోల్డ్ చైన్ గిరిపెట్టి మరి 11,000 కట్టి ఆ కంపెనీలో మోసపోవడం జరిగింది. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న టైం కాంపౌండ్ గానీ, మనీ కాంపౌండ్ గానీ, మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు నిలబడితే టీం పెరిగిన తర్వాత ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అనేది కానీ నేను కళ్ళ ముందు ఊహించుకునేవాడిని. సో అందుకని నాకు బిగినింగ్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా అమితమైన ప్రేమ ఉండేది, ఇష్టం ఉండేది, ఇండస్ట్రీ మంచిది అని. సో అట్లా నేను వెస్టీజ్ కి ముందు కూడా 1, 2 నెట్వర్క్ మార్కెటింగ్స్ లో, జెన్యూన్ నెట్వర్క్ మార్కెటింగ్స్ లోనే చేశాను. మోసపోయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ
వెస్టీజ్ లోకి రావడానికి ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందు 1 2 చేశాను. బట్ దేనికోసం నేను జాబ్ రిస్క్ చేయలేదండి. సో ఇది చేస్తూ అది పార్ట్ టైం గా చేద్దాం, డెవలప్ అయిపోయిన తర్వాత చూద్దాం, లేకపోతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద వస్తుంది కదా అని చెప్పి ఆ ఆలోచనతోనే స్టార్ట్ చేశాను. సో అట్లాంటి టైంలో నాకు వెస్టీజ్ నా దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా ఒక్కొక్కసారి చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటారు కదా. ఫస్ట్ టైం వెస్టీజ్ అన్న పేరు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటారు, సబ్బులు సరుకులు అమ్ముకునేటోళ్ళ లెక్క కనిపిస్తున్నానా అన్న మాట అన్నా నేను. సో నాకు అనిపించింది తర్వాత, అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేను అవకాశం నా దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తే నాకేది కావాలో అది వచ్చింది. మళ్ళా నాకు అవసరం లేనిది కాదు, నేను కోరుకోంది కాదు, నేను మొక్కంది కాదు, నేను కావాలనుకున్నది, నేను ఆశపడ్డది, నేను ఎదురు చూసిన అవకాశమే నా దగ్గరకు వస్తే నేను ఇంత దూరం చేసి మాట్లాడానా దీన్ని అని చాలా బాధపడ్డా నేను. సో అట్లా అవకాశం ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు రిజెక్ట్ చేశాను. మళ్ళీ తర్వాత ఏమంటారు, తప్పు చేస్తే పిల్లల్ని దేవుడు క్షమిస్తాడు అన్నట్టుగా వీడికి అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి అవకాశం పంపిద్దాం అనుకున్నాడేమో దేవుడు. మళ్ళీ రెండోసారి అరుంధతి మేడం ద్వారా నాకు వెస్టీజ్ అవకాశం నా దగ్గరకు వచ్చింది. సో అప్పటికి కూడా ఒక 5 to 6 months టైం వేస్ట్ చేసుకున్నా అండి. మేడం హోమ్ మీటింగ్ చేసిన తర్వాత ఒక 5 నుంచి 6 నెలలు మేడం ఏ మీటింగ్ ఉన్నా, ఏ సెమినార్ ఉన్నా ఫాలోఅప్ చేసేవాళ్ళు. సార్ పలానా దగ్గర మీటింగ్ ఉంది, వాళ్ళు వస్తున్నారని. ఎప్పుడు మేడం ఫోన్ చేసినా, మేడం నేను బెంగళూరులో ఉన్నా, నేను వైజాగ్ లో ఉన్నా, నేను ఢిల్లీలో ఉన్నా. నిజానికి కూడా నా పరిస్థితి అదే. ఎక్కడికి వెళ్ళినా వారం 10 రోజులు అక్కడే హోటల్లో స్టే, అక్కడే బయట తిండి. ఒక పక్క ఆరోగ్యం పాడైపోతుంది, వచ్చే ఇన్కమ్ ఏమంటారు లైఫ్ లో గ్రో అవ్వడానికి సరిపోదు, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదంటారు కదా, అట్లా ఉండేదండి లైఫ్. సో అట్లా 5 నుంచి 6 నెలల తర్వాత అంత టైం వేస్ట్ కాగా ఎంత తోడికైనా ఏదో ఒక రోజు గ్రహాలు సెట్ అవుతాయి అంటాడు కదా మన ఎంఎస్ఆర్ సారు. సో అట్లా నాకు ఒక రోజు ఆ టైం కుదిరి నా అదృష్టం బాగుండి చౌటుప్పల్లో ఒక సెమినార్ కి వెళ్ళానండి, సైదుల్ సార్ సెమినార్ కి. అక్కడ చౌటుప్పల్లో ఉన్న దివీస్ కంపెనీలోనే నాకు ఆ రోజు వర్క్ ఉండే, ఆఫీస్ వర్క్. సో ఒక హాఫ్ డే ఆఫీస్ వర్క్ కి వెళ్ళి నేను మధ్యాహ్నం నుంచి వస్తాను మేడం అని చెప్పాను. సో అప్పటికి నేను కంపెనీ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఒక 20 నుంచి 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఒక 20 నుంచి 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. సో అంతలా ఫాలో అప్ చేస్తే వచ్చి నేను ఆ మీటింగ్ లో కూర్చున్నా. కరెక్ట్ గా ఆ మీటింగ్ లో ఏ టైం కి కూర్చున్నా అంటే, సైదులు సార్ స్టేజ్ ఎక్కి పట్టుకొని మాట్లాడడం స్టార్ట్ చేసే టైం కి నేను వచ్చి కుర్చీలో కూర్చున్నాను. అప్పటికి కూడా ఎట్లా ఉన్నా అంటే మైండ్ సెట్, 1,00,000-1,50,000 శాలరీ 5-6 నెలల నుంచి నా ఎమ్మటి పడుతున్నారు, నేను ఆల్రెడీ బయట వేరే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నా, అందులో కొద్దో ముందుకు వెళ్తున్నా. సో ఇంతలాగా వీళ్ళు పిలుస్తున్నారంటే నేను ఈ మీటింగ్ కి రావడమే గొప్ప అన్నంత ఈగోతోనే వెళ్ళి నేను ఆ మీటింగ్ లో కూర్చున్నా అండి. సో ఆ మీటింగ్ విన్న తర్వాత, ఆ మీటింగ్ లో జరిగిన విషయాలు గానీ, టెస్టిమోనీలు గానీ, సైదులు సార్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ గానీ, నెట్వర్క్ మార్కెటింగ్ పైన నేను తీసుకున్న క్లారిటీ గానీ, ఒక్క క్షణం నాకేమనిపించిందంటే, భూమి మీద మనకంటూ తెలిసినది ప్రతిదీ ఎవ్వరికీ లేదు. అంటే అన్ని తెలిసిన వ్యక్తి ఎవరు ఉండరు భూమి మీద. మనకు తెలిసింది గోరంత ఉంటే తెలియాల్సింది కొండంత ఉంటది. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్న నీకే నెట్వర్క్ మార్కెటింగ్ ని ఇలా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా, ఇంత ఏమంటారు అర్థమయ్యే భాషలో, ఎంత చదువు రాని లోక జ్ఞానం లేని వ్యక్తులకు కూడా అర్థమయ్యే భాషలో, అమ్మ ఆవకాయ భాషలో ఇంత బాగా చెప్పొచ్చా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. చైన్ సిస్టమ్ కి నెట్వర్క్ మార్కెటింగ్ కి ఉన్న మధ్య వెంట్రుక వాసం అన్నం తేడాని ఇంత క్లారిటీగా చెప్తే ఇంకా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు భూమి మీద. నేను ఎందుకు ఇన్ని రోజులు టైం పాస్ చేశాను ఈ మీటింగ్ కి రాకుండా అని నిజంగా నన్ను నేను తిట్టుకున్నా అండి. ఒక క్షణం తిట్టుకొని నేను రియలైజ్ అయ్యి, అక్కడ ఏమంటారు టెస్ట్ మనీ చెప్తున్న లీడర్స్ కానీ, స్టూడెంట్స్ దగ్గర నుంచి, స్కూల్ ఆయమ్మ దగ్గర నుంచి, హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి, ఎవరెవరు ఎలా ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు వెస్టీజ్ లో చూసిన తర్వాత నిజంగా తలెత్తుకొని మాట్లాడాలంటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అప్పటిదాకా ఫాలో అప్ చేయించుకున్న నేను ఇంకా నాకు మాటలు లేవు ఆ రోజు, స్పీచ్లెస్ నేను. ఇట్లాంటి మీటింగ్ ని, ఇట్లాంటి ఇండస్ట్రీని, ఇట్లాంటి కంపెనీని, ఇండస్ట్రీ అంటే నాకు ముందు నుంచే నమ్మకం ఉంది కానీ ఇట్లాంటి కంపెనీని, ఇట్లాంటి ప్లాట్ఫామ్ ని, ఈ టీం ని, ఇంత డిసిప్లైన్ గా నడుస్తున్న టీం ని నేను ఎట్లా ఇన్ని రోజులు దూరం చేసుకున్నా, ఎదురు చూస్తున్నది నా దగ్గరకు వస్తే కాదనుకున్నానే అని చెప్పి ఆ రోజు నా మనసులో నాటుకుపోయిందండి వెస్టీజ్. ఆ రోజు నా మనసులో నాటుకున్న ఏమంటారు విత్తనాన్ని 6 నెలలు పార్ట్ టైం గా కొద్దిగా నీళ్లు పోస్తూ పార్ట్ టైం గా స్టార్ట్ చేశాను. బట్ చెప్పాను కదా, నేను పనిచేస్తున్న కంపెనీలో
నాకు ఆ శాలరీ ఇచ్చేవాళ్ళు ఏ ఒక్క క్షణం కూడా నన్ను ఖాళీగా ఉంచేవాళ్ళు కాదు. చేయాల్సిన పని కంటే ఎక్కువ చేయించుకొని చేయాల్సిన పని కంటే ఎక్కువ చేయించుకొని సో అట్లా నాకు టైం దొరికేది కాదు. బట్ ఉన్న టైంలో ట్రై చేస్తూ ఒక 11,000 ఇన్కమ్ వరకు వచ్చాను పార్ట్ టైం లో. ఇంకొకటి డిసైడ్ అయిపోయిన లైఫ్ లో ఆ స్టేజ్ కి వచ్చిన తర్వాత ప్రెస్టీజ్ ఎట్లా గ్రో అవుతుంది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది, గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇస్తుంది, మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మన టీమ్ లో పాండు సార్ దగ్గర నుంచి, బాలం సింగ్ సార్ దగ్గర నుంచి, సైదుల్ సార్ దగ్గర నుంచి, అరుంధతి మేడం టీం దగ్గర నుంచి నేనున్న ఈ లైన్ లో అప్లైన్ సపోర్ట్ ఎంత బాగుంది, సెమినార్లు ఎలా పెడుతున్నారు, ట్రైనింగ్లు ఎలా పెడుతున్నారు. సో ఇంత వండర్ఫుల్ గా వెళ్తున్న టీం కోసం నేను ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడు కనుక నేను నిర్ణయం తీసుకోలేకపోతే నా లైఫ్ లో ఇంకా నేను ముందుకెళ్తే ఇంకేమీ చేయలేను అన్న విషయం నాకు అర్థమయ్యి డిసిజన్ తీసుకున్నా అండి. ఇంకా తాడో పేడో చావో రేవో తేల్చుకోవాలని చెప్పేసి ఆ ₹1,00,000 ఉద్యోగాన్ని నేను రిజైన్ చేసి వెస్టీజ్ కి ఫుల్ టైం రావాలని నేను డిసైడ్ అయిపోయాను. నేను ఏ ఒక్క అప్లైన్ తో నేను జాబ్ వదిలేసే ముందు ఏ ఒక్కసారి కూడా నేను జాబ్ మానేస్తున్నా అన్న విషయం చెప్పలేదు. సో ఫస్ట్ రిజైన్ చేసిన తర్వాత నోటీస్ పీరియడ్ ఉంటది. ఒక 3 నెలలు రిజైన్ చేసిన తర్వాత ఒక 3 నెలలు కంపెనీ కోసం వర్క్ చేయాలి. వాళ్ళు చేసుకోవాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి. సో అట్లా జాబ్ రిజైన్ చేసిన తర్వాత నేను జాబ్ రిజైన్ చేసిన అని చెప్పిన. అందరూ షాక్ అయ్యారు. అరుంధతి మేడం దగ్గర నుంచి వీళ్ళంతా కొన్ని రోజులు సారీ కొన్ని రోజులు పార్ట్నర్ చేయాల్సింది చెప్పాల్సింది అంటే లేదు మేడం నేను డిసైడ్ అయ్యాను. సో ఇంకా ఎంతకాలం చేసినా ఇంతే, బయట ఎంతకాలం జాబులు చేసినా ఇంతే. 10 ఏళ్ళు చేస్తే ₹1,00,000, ఇంకో 10 ఏళ్ళు చేసినా కూడా 50,000 1,00,000 పెరుగుతుంది. అది కూడా నేను కంపెనీ కోసం నేను బాగుండి, నా ఆరోగ్యం బాగుండి, నా పరిస్థితులు అన్ని బాగుండి నేను కంపెనీ కోసం చేస్తేనే నాకు ఆ శాలరీ వస్తది. నాకు టైం బాగాలేక నేను ఒక నెల ఇంటి దగ్గర ఉంటే ఏ కంపెనీ నాకు ₹1 ఇవ్వదు. సో బయట ఎక్కడా లేదు ఆపర్చునిటీ ప్యాసివ్ ఇన్కమ్ కి, మన ఇండస్ట్రీలో ఉంది. సో ఖచ్చితంగా నేను ఇందులో నిలబడాలనుకుంటున్నా. నేను ఎలా డిసైడ్ అయ్యి వచ్చానంటే సార్ వెస్టీజ్ కి నా స్టార్టింగ్ డేస్ లో 8,000 జీతానికి నేను స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర కనీసం ఒక స్మార్ట్ ఫోన్ లేదు, ఒక బైక్ లేదు. సో ఒక ఆఫీస్ కి వెళ్ళాలన్నా, ఫీల్డ్ కి వెళ్ళాలన్నా ఆటోల్లో వెళ్తూ, బైక్ లిఫ్ట్ అడుగుతూ అలా కెరీర్ స్టార్ట్ చేసిన నేను 10 సంవత్సరాల కాలంలో బైక్ నుంచి కారు కొనుక్కొని కార్ లో జర్నీ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో కార్ ఈఎంఐ, ఇప్పుడు నేను జాబ్ మానేసా, కార్ ఈఎంఐ కట్టుకోవడానికి ఇవన్నీ కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే కొంచెం ఇబ్బంది లేకుండా పని చేసుకోవచ్చు అని చెప్పి ఉన్న ఈఎంఐలు మీరు కట్టేసుకొని కార్ మీరు ఉంచేసుకోండి అని చెప్పి మా అక్క వాళ్ళకి కార్ ఇచ్చేసి మళ్ళీ నేను 10 సంవత్సరాల కింద నా జీవితం ఎలా స్టార్ట్ చేశానో నేను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశానండి వెస్టీజ్ లో. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే గనక ఈ జూమ్ లో ఒకసారి అర్థం చేసుకోండి నేను ఎందుకు మాట్లాడుతున్నానో. నేను సెకండ్ ఇన్నింగ్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నా అప్లైన్స్ కోసం కాదు, డౌన్ లైన్స్ కోసం కాదు, నా కెరీర్ నేను నిలబడి నేను అనుకున్నది సాధించాలంటే ఎవరితో కాదు, అది నాతో అవుతుంది. నేను హార్డ్ డిసిషన్స్ తీసుకొని నేను నలిగినా సరే, నేను మలిగినా సరే, నేను ఇందులో నిలబడితేనే నేను అనుకున్నది సాధించుకోగలుగుతా, లైఫ్ లో గ్రో అవ్వగలుగుతా. అందులో పడే కష్టమే గనక నేను వెస్టీజ్ లో పడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకు వచ్చిందండి. సో నేను బయట నెట్వర్క్ మార్కెటింగ్ చేసా, దేనికోసం కూడా నేను జాబ్ రిస్క్ చేయలేదని చెప్పాను. కానీ వెస్టీజ్ కోసం మాత్రమే నేను ఆ జాబ్ రిస్క్ ఎందుకు చేశాను అంటే వెస్టీజ్ లో ఉన్న ఎథిక్స్ అండ్ వాల్యూస్, బిజినెస్ ప్లాన్, ఆనెస్టీ, ప్రొడక్ట్ క్వాలిటీ, అప్లైన్ సపోర్ట్, ఎంఎస్ఆర్ అసోసియేషన్ వెళ్తున్న విధానం, డిసిప్లిన్ ఒకటి కాదండి, నాకు ఒక 100 కారణాలు వెతుక్కొని చెప్పాలి. సో అన్ని రీజన్స్ నేను వెస్టీజ్ లో చూసిన. జాబ్ చేస్తే శాలరీ వస్తుంది, ఏదైనా పెట్టుబడి పెట్టి చేస్తే లాభాలు వస్తాయి, కానీ ఈ ఒక్క ఇండస్ట్రీలో మాత్రమే, అది కూడా వెస్టీజ్ లో మన అసోసియేషన్ లో మాత్రమే లైఫ్ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయని నాకు అనిపించిందండి. కొత్త పరిచయాలు, కొత్త ఫ్యామిలీ, కొత్త రిలేషన్స్ ఎన్ని చూస్తున్నాను అంటే మంచి చూస్తున్నా, చెడు చూస్తున్నా, జీవితం చాలా నేర్పిస్తుంది. ఓవరాల్ గా జాబ్ వదిలేసి ఇందులో 6 months అవుతుందండి. 6 months నా ఫుల్ టైం జర్నీ. సో నేను వెస్టీలో ప్రొడక్ట్లు కొనుక్కున్నప్పుడు ₹140 వచ్చింది. ఆ పార్ట్ టైం అండ్ ఆఫ్టర్ ఈ 6 months ఫుల్ టైం చేసినందుకు నేను హైయెస్ట్ చెక్ ₹46,400 తీసుకున్నాను. సో ఖచ్చితంగా
ఇంకో 6 months లోపు నేను ఏదైతే లక్ష్య వదిలేసి వచ్చానో ఆ లక్ష్య నేను వెస్టీజ్ లో సాధించాలి. అవకాశాలు ఉన్నా, అవకాశాలు ఉన్నాయని తెలియక లేక ఉన్నాయని తెలిసినా మనం ముందుకు వెళ్తామో వెళ్ళమో అని వెనకడుగు వేస్తున్న నాలాంటి ఎంతో మందికి రిస్క్ తీసుకొని గనక నిలబడితే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ ఉందని నిరూపించి నేను వాళ్ళకి ఎగ్జాంపుల్ అయ్యి నాలాగా నలిగిపోతున్న ఎంతో మందిని బయటకు తీసుకురావాలన్న తపనతో పనిచేసుకుంటున్నా. సో ఖచ్చితంగా నాకు ఆ అప్లైన్ సపోర్ట్ ఉంది, టీమ్ సపోర్ట్ ఉంది, మన అసోసియేషన్ సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా నేను అది సాధిస్తా అన్న నమ్మకం ఉంది. సో ఆ గోల్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నా అండి. సో బయట ఎంత కాలం చేసినా ఎంత చేసినా లైఫ్ లో ఇవి రావు అని అర్థమైపోయిన తర్వాత నేను ఆ హార్డ్ డిసిజన్ తీసుకొని నిలబడ్డాను. మళ్ళీ 10 ఏళ్ల కింద నా జీవితం ఎలా అయితే స్టార్ట్ అయిందో అలా మొదలు పెట్టానండి. నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఈ జీవితంలో చివరాఖరికి మహా అయితే జరిగితే ప్రాణం పోతుంది, అంతకు మించి జరిగే నష్టం ఏమీ లేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నాకు ఎంత కష్టమైనా సరే నేను ఊరూరు తిరుగుతున్నా. జాబ్ చేసేటప్పుడు కూడా రాష్ట్రాలు తిరుగుతున్నా, ఊరూరు తిరుగుతున్నా, అంతకంటే ఎక్కువ తిరగట్లేదు కదా ఇక్కడ. సో అదే ఎఫర్ట్స్, అదే నిద్ర లేని రాత్రులు పనిచేసిన రోజులు, అదంతా అదే కష్టం కనుక నేను యాజ్ గా వెస్టీజ్ లో పెడితే ఖచ్చితంగా మనం ఒక్కరమే కాదు, నా తరపున ఖచ్చితంగా కొంతమంది జీవితాలు మార్చగలుగుతా. నా ఒక్కడి కోసం కాదు, నేను ₹1,00,000 శాలరీ తీసుకున్నప్పుడు నేను నా కుటుంబం మాత్రమే గడిపాము. కానీ దాదాపుగా ఒక 50,000 వెస్టీలో తీసుకుంటే ఒక ₹4,000 నుంచి ₹30,000 తీసుకునే టీం మెంబర్స్ నాకు ఒక 7-8 మంది తయారయ్యారు. వాళ్ళ చెక్కుల్లో ఒక 5 నిమిషాలు నేను మాట్లాడిందో, ఒక హోమ్ మీటింగ్ చేసిందో ఉందన్న సాటిస్ఫాక్షన్ నిజంగా కోట్లు పోసినా దొరకదు. మన సక్సెస్ లో ఉన్న దానికంటే మన టీం సక్సెస్ లో చూస్తున్న ఆ ఫీల్ ఉంది చూసారా, ఆ హ్యాపీనెస్, అది ఎక్కడ పోయినా దొరకదండి. సో అట్లా నా ఆశో, నా తపనో, నా సంకల్పము, ఏమంటారు, టీం కూడా మంచి టీం వస్తుంది. సో గిరిబాబు అని మన డిప్లొమా క్లాస్మేట్, మనం పిలిస్తే, ఫోన్లు చేస్తే 100 సార్లు పిలిస్తే రానోళ్ళున్న ఈ టైంలో తనంతలో తాను నా వాట్సాప్ స్టేటస్ చూసి ఫోన్ చేసి ఇదేంటో కనుక్కొని పిలిచిన నెక్స్ట్ డేనే గట్కేసర్ సెమినార్ కి వచ్చి కనెక్ట్ అయ్యి బిజినెస్ చేస్తూ ఈ మంత్ స్టార్ డైరెక్టర్ అయ్యారండి. చాలా హ్యాపీగా ఉంది. దాని తర్వాత ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పొద్దని ఆలోచిస్తుంటారు కదా, నేను జాబ్ లో ఉన్నప్పుడు నాకు ఎవరైతే మేనేజరో ఆ మేనేజర్ వాళ్ళ మదర్ కి నేను హోమ్ మీటింగ్ చేసిన అండి, సూర్యాపేట దగ్గర గడ్డిపల్లి అని. సో ఆ మేడం కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేసేది. మేడం కనెక్ట్ అయ్యారు. దాదాపు ఇప్పుడు 60 years ఏజ్, కానీ మేడం నుంచి కూడా మంచి టీం వస్తుంది. మేడం వెల్ సెటిల్డ్, 3 కొడుకులు బాగా సెటిల్ అయ్యారు. 2 పెద్ద కొడుకు పార్లమెంట్ లో డాక్టర్స్ ఢిల్లీలో, నడిపి కొడుకు హైదరాబాద్ లో ఒక ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సార్ మేనేజర్, సైంటిస్ట్ మా కంపెనీలో. అండ్ చిన్న కోడలు యుఎస్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ₹1,00,00,000 ఇల్లు కట్టుకున్నారు, ఎకరాల కొద్ది పొలం ఉంది. అయినా కూడా ఆ మేడము ఇన్ని రోజులు నేను నా కుటుంబం అనుకొని తిరిగానమ్మా, నా కుటుంబం బాగా సెటిల్ అయ్యింది, ఈ ఉన్న జీవితంలో నేను 10 మంది లేని వాళ్ళకి ఎవరికన్నా సహాయపడతానేమో, నాకు ఈ ఇండస్ట్రీ నచ్చింది, నేను ఇందులో నిలబడతా అని చెప్పి 60 ఏళ్ల వయసులో మేడం ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నారు. మేడం నుంచి కూడా మంచి టీం వస్తుంది. సో ఇట్లా మనం ఏది కోరుకుంటే అది యూనివర్స్ ఇస్తుంది అంటే నేను నమ్మడానికి కొంచెం ఇబ్బంది అనిపించేది, అది నిజమా అనిపించేది. కానీ నిజంగా అండి, మనం 10 మందికి మంచి చేయాలన్న సంకల్పంతో బయటికి వెళ్తే మనకు ఎదురొచ్చే వాళ్ళు కూడా 10 మందికి మంచి చేయాలన్న వాళ్ళే మనకు దొరుకుతారు. సో అట్లా సెల్ఫ్ చెక్ కంటే కూడా టీం చెక్ కోసం ఎక్కువ పోరాడుతున్నా. నాకు నా అప్లైన్ కూడా అదే నేర్పించారు. అరుణతి మేడం గాని, సైదుల్ సార్ గాని, నువ్వు చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తది. సో ప్రతి ఒక్కరి మీటింగ్స్, సెమినార్స్ వింటూ వస్తున్నా. ఏ ఒక్కరి మాట తీసిపోదు, అందరి మాటలకి కనెక్ట్ అవుతూ వచ్చా. అరుంధతి మేడం 2 పేజీలు కాదు, 2 లైన్లన్న జీవితంలో రాసుకోవాలన్న మాట దగ్గర నుంచి, చనిపోయేదాకా మనిషి అన్నవాడు పోరాటం వైపే ఉండాలన్న సైదులు సార్ మాట దగ్గర నుంచి, గవర్నమెంట్ జాబ్ వస్తే 4 ఏళ్ళు ఏమంటారు తపస్సులాగా చేసిన గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితం మారుతుంది అనుకున్నా, కానీ నా ఇంటి పైన పెంకులు కూడా మార్చుకోలేకపోయినా అన్న బాలం శ్రీనివాస్ సార్ మాటల దగ్గర నుంచి, ప్రెస్టీజ్ లో ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఉంది, నువ్వు జగ్గుతో తోడుకుంటావో బకెట్ తో తోడుకుంటావో, నాకు ఓపిక ఉంది, నేను ఏకంగా పైప్ లైన్ వేసుకున్నా, సంపాదించుకుంటున్నా అన్న పాండు సార్ మాటల దగ్గర నుంచి, గెలిచినోడు పిలిచినప్పుడు రానోడు గెలిచినప్పుడు వస్తాడు అన్న ఎంఎస్ఆర్ సార్ మాటల దగ్గర నుంచి,
లైఫ్ అంటే ఈజీ కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం ఉంటది. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. ప్రతి ఒక్కరికి లైఫ్ అంటే కష్టం అన్న సిద్ధార్థ్ సింగ్ సార్ మాటల దగ్గర నుంచి సోచ్నేకి హిమ్మత్తో కరో. లైఫ్ లో ఏం జరుగుతుంది ఏం జరగదో పక్కకు పెట్టండి. అట్లీస్ట్ నువ్వు కలగనే ఆలోచన కలగనే ధైర్యం నీకు లేకపోతే జీవితంలో ఏది సాధించలేము. ఫస్ట్ ఆలోచించే ధైర్యం చేయన్న గౌతమ్ బాలి సార్ మాటల దగ్గర నుంచి. సో ఇంతలా చెప్పి ఇంతలా ముందుకు తీసుకెళ్తున్నా, ఇంత మంచి సిస్టమ్ ఉన్నాక ఆలోచిస్తూ ఇంటి దగ్గర కూర్చోవద్దు. ఏదన్నా ఉంటే నాలో నేను సరిదిద్దుకోవాలి, ఏ కష్టం వచ్చినా నేను భరించాలి, ముందుకెళ్లాలన్న నిర్ణయంతో నేను ఈ డిసిజన్ తీసుకొని ఇండస్ట్రీలో నిలబడడానికి ముందుకెళ్తున్నా. సో ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. నేను నాలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ గా నిలబడాలి. నన్ను చూసి కొంతమంది అయినా మారాలి అన్న తపనతో ముందుకెళ్తున్నా అండి. సో ఇది నా స్టోరీ. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థం చేసుకోండి. 20-25 సంవత్సరాలు పుస్తకాల మీద పుస్తకాలు చదివిన పుస్తకాల్లో నుంచి ఏ ఒక్కటి కూడా మనకు అవసరం కాకుండా మనం చదివిన దాంతో సంబంధం లేని ఉద్యోగాలు చేస్తూ ఆ చాలని జీతాలు తెచ్చుకుంటూ నెల మొత్తం ఇబ్బంది పడుకుంటా బతకడాన్నే బాగా బతకడం అని భారతదేశంలో బాగా నూరిపోసారండి. దాన్ని మార్చాలి మనం. ఈ రోజు మనం నిలబడితేనే తర్వాత తరం దీన్ని అర్థం చేసుకుంటది అన్న ఆ ఒక్క ఉద్దేశంతో నేను నిలబడ్డాను. సో అది అర్థం అవుతుంది. గవర్నమెంట్ సపోర్ట్ వచ్చిన తర్వాత గానీ ఇండస్ట్రీ గురించి చాలా మందికి రియలైజేషన్ వస్తుంది. సో ఈ రోజు మనం నిలబడితే ఖచ్చితంగా రానున్న 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా టాప్ పొజిషన్ లో ఉంటాం. ఈ రోజు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మనల్ని చూసి బాధపడే రోజు ఒకటి వస్తుంది. సో అది నాకు క్లియర్ గా అర్థమైన తర్వాత నేను ఈ డిసిజన్ తీసుకున్నా. సో కొత్త వాళ్ళు అర్థం చేసుకొని, ఉద్యోగాల్లో జీవితం లేదు. నేను ఏ ఉద్యోగాన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. 10 ఏళ్ళు నేను నా కుటుంబం నడిచిందంటే అది నేను ఉద్యోగం చేస్తేనే నడిచింది. కానీ నా కెపాసిటీ, నేను పెడుతున్న కష్టం ఉద్యోగంతో ఆగిపోకూడదు అని నేను నిర్ణయం తీసుకున్నా. సో అలా నేను పడుతున్న కష్టానికి తగ్గ ప్రతిఫలం నాకు రావట్లేదు. ప్రతి ఒక్కరికి ఇంతకు మించిన అవకాశం లేదని నేను అనుకుంటా. పైసా పెట్టుబడి లేకుండా చేసుకునేది. సో అందరూ ఇండస్ట్రీని పట్టుకొని అందరూ సక్సెస్ తీసుకోవాలి. ఈ రోజు నేను మాట్లాడిన ఈ 4 మాటలు ఎవరికన్నా ఉపయోగపడ్డది అనుకుంటే గనక నిజంగా నా అదృష్టం అది. సో నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మనీషా మేడం అండ్ ఓవరాల్ ఎంటైర్ పాండుసార్ టీమ్ కి, పాండు సార్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.